ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 50వ లెటర్. సర్వం అంటే ఏమిటి? ఇది రాసినటువంటి డేట్ వచ్చేసి 5/7/1946 సంవత్సరం. నేటికి 3 రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవానులను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం 9 గంటలకు మళ్ళీ మొదలు పెట్టాడా యువకుడు. సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించడం ఎలా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్షస్వరంతో, సర్వం అంటే ఏమిటి? నీవెవరో ముందు చెబితే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నావు, కానీ నీవెవరో అన్న నా ప్రశ్నకు ఇంతవరకు జవాబు ఇవ్వవే. నీవెవరో ముందు చెప్పి ఆ తర్వాత సర్వాన్ని గురించి ప్రశ్నించు, నేను జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. దీనికి ఎలా అంతులేవు. తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది, కానీ తన్ను విడిచి వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏం లాభం? ఇదంతా వృధా ప్రయాస. అంటే తన పని తాను చేసుకోకుండా వాడెట్లా ఉన్నాడు, వీడెట్లున్నాడు, వీని పరిస్థితి ఏంది, వాని పరిస్థితి ఏంది అని పక్కవాడి వైపు మనం చూస్తూ ఉంటాం. అట్లాంటివి చేయొద్దని స్వామివారి ఉద్దేశం. ఫస్ట్ తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడా యువకుడు. నీకు గురువెందుకు, సాధన ఎందుకు? నీకే అన్నీ తెలుసుంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు. గురువేం చేస్తాడు? చెప్పిన త్రోవన పోతే కదా గురువు సహాయం. సాధన అంటావు. దేనికి సాధన? ఏ సాధన? ఎన్ని ప్రశ్నలు? ఏదో ఒక త్రోవన పోవాలి, కానీ ప్రశ్నల పరంపరలతో ఉరుకులు పెడితే లాభం లేదు. నీవు తింటే కడుపు నిండుతుందా? వేరొకరు తింటే నిండుతుందా? వారెలా, వీరెలా, అదెలా, ఇదెలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం అన్నది ఏమిటి? మొదలకుండా తన స్థితిలో తానున్నట్లు ఉంటుందా ఈ ప్రసంగం సుఖం? తన్ను విడిచేది ఏది సుఖం, ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెతికేది. ఈ తిరిగే, ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి. ఇలా తన్ను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఇంతలో మరొక రందుకొని, జీవుడికి కర్మ ఎలా వచ్చింది అన్నారు. అసలు జీవుడంటే ఎవరు ముందు నిర్ణయిస్తే కర్మ ఎలా వచ్చిందో తర్వాత చూసుకుందాం. జీవుడు అంటే ఏమిటి తెలియదు. ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది, ఆ కర్మ జీవుడికి అంటి ఉందా, దూరంగా ఉందా, ఇవి ఆలోచనలు. ఈ బయటకి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్ గారు. ఇది 50వ లేఖ. సర్వం అంటే ఏమిటి? ఓం అరుణాచలేశ్వరాయ నమః. శుభం.